హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు అసలేం జరుగుతుంది విత్ రచన at 4 PM. ఈ రోజు అసలేం జరుగుతుందో మనం చూడబోతున్న టాపిక్ లక్ష ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్టేట్మెంట్ చేశారో అది ఆచరణ సాధ్యమైనటువంటి విషయమా కాదా, దీనిలో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే డబల్ బెడ్రూమ్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చింది. లక్ష డబల్ బెడ్రూమ్ హౌసెస్ సామాన్య ప్రజానికానికి ఇవ్వాలని అనుకుంది. అప్పుడు బీఆర్ఎస్ ఫేస్ చేసినటువంటి డిఫికల్టీస్ ఏంటి, ఈ క్రమంలో ఇటు పొంగులేటి శ్రీనివాస్కి ఇంకో పక్కన కేటీఆర్కి మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ వారెంటీ, అలాగే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్కి జరుగుతున్న పొలిటికల్ వారెంటీ, ఇది కేవలం పొలిటికల్ స్టంటా లేకపోతే నిజంగా ప్రజలకి ఈసారైనా కాంగ్రెస్ హయాంలో అయినా బీఆర్ఎస్ హయాంలో ఫెయిల్ అయినటువంటి విషయం సక్సెస్ కాబోతుందా, ఈ విషయం గురించి డీటెయిల్ అనాలిసిస్ అసలేం జరుగుతుందో ఈ రోజు చూద్దాం. సో ఫస్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి కమెంట్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే, ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. సాధారణంగా తెలంగాణనే కాదు, మొత్తం ప్రపంచం మొత్తంలో ప్రతి పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్నటువంటి కళ సొంతిల్లు ఉండడం. సొంతిల్లు ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం వల్ల కావచ్చు, ఇన్ఫ్లేషన్ వల్ల కావచ్చు, ఇప్పుడు హౌసింగ్ లోన్స్ తీసుకోగలిగిన వాళ్ళు తీసుకుంటారు. అది కూడా ఇప్పుడు అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళే హౌసింగ్ లోన్స్ అఫోర్డ్ చేసే పొజిషన్ ఉంది. సో పేద మధ్యతరగతి వాళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏమన్నా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి, అది ఒక గొప్ప అద్భుతమైన విషయంగానే ప్రజలు భావిస్తూ ఉంటారు. సో తెలంగాణలో ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత బస్తీలో అజారుద్దీన్తో, వసైదుద్దీన్ ఓవైసీతో కలిసి పర్యటన చేశారు. ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఏ ప్లేసెస్తో సెలెక్ట్ చేసుకోవాలని. సో ఈ నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇంకా 2.5 years దాకా ఉందో, ఈ కాలంలో ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి లక్ష ఇందిరమ్మ ఇల్లు అయితే ఇస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ప్రకటన చేశారు. నేను ప్రెస్ మీట్ పెట్టారు, చేశారు, అంతా అయిపోయింది. సో ఈ నేపథ్యంలో దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ గత బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది, వాళ్ళు కూడా ఇలాగే లక్ష ఇల్లు అని చెప్పి అనౌన్స్ చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ సగం ఫినిష్ చేయగలిగారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఇప్పుడు కాంగ్రెస్ ముందున్నటువంటి డిఫికల్టీస్ ఏంటి, అసలు బీఆర్ఎస్ ఇండ్లని కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఇదంతా కూడా తెలుసుకుంటే తప్ప ఈ టాపిక్ డీప్ మనకు అర్థం కాదు. సో ఫస్ట్ మనం బీఆర్ఎస్ చేసినటువంటి విషయం గమనిద్దాం. ఫస్ట్ బీఆర్ఎస్ డబల్ బెడ్రూమ్ ఇల్లులు అనే స్కీమ్ని అనౌన్స్ చేసింది. అది కూడా సేమ్ లక్ష టార్గెటే, 1,00,000 మందికి డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇవ్వాలి అర్హులైన వాళ్ళకి. సో ఆ క్రమంలో బీఆర్ఎస్ ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటంటే స్థలాల కొరత. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ ఇల్లులు ఇవ్వాలని, అలాగే ఏవైతే సెంటర్ ఆఫ్ ద హైదరాబాద్ ఉంటాయో, అమీర్పేట్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఇటువంటి ఏరియాస్లో బీఆర్ఎస్కి ఇల్లు నిర్మించడానికి స్థలాలు దొరకలేదు. స్థలాల కొరత వల్ల ఏమైందంటే సిటీకి ఆల్మోస్ట్ 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఇల్లు నిర్మించాల్సి వచ్చింది. అయితే ఎన్నికలు అనౌన్స్ చేసే టైంకి ఎలాగో అవుట్ ఆఫ్ ద సిటీ అయినా సరే 70,000 ఇల్లు కట్టగలిగింది. లబ్ధిదారులకి లక్కీ డ్రా పద్ధతిలో 70,000 ఇల్లు అలాట్ చేసింది. కానీ మిగిలిన 30,000 ఇల్లులు కూడా సగం నిర్మాణం అయ్యి సగం అవ్వకుండా ఉన్నాయి. సో 30,000 ఇల్లు దాదాపు వాళ్ళు ఫెయిల్ అయినట్టే అనుకోవచ్చు. సో ఇది జరిగింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆ మిగిలినటువంటి ఈ 30,000 పూర్తి చేయలేకపోవడం, పూర్తి చేసిన ఆ 70,000 ఇళ్లలో కూడా కొన్ని సమస్యలు ఉండడం, ఇదే ప్రధాన కారణం. ఆ సమస్యలు ఏంటంటే స్థలాలు దొరకపోవడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ఔటర్ ఏదైతే సిటీకి ఎవరైతే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిటీలో జాబ్స్ చేస్తూ ఉంటారు. సో ఆ జాబ్కి ఇవి ప్రభుత్వం అలాట్ చేసిన ప్లేస్కి ఆల్మోస్ట్ 30 to 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఎవరు కూడా 30-40 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉద్యోగం చేయాలంటే చాలా కష్టం. కూలీకి వెళ్ళే వాళ్ళు కానీ ఇట్లాంటి వెళ్ళే వాళ్ళు కానీ ఛార్జెస్ ఇవి పెట్టుకుని అంత దూరం ట్రావెల్ చేయడం కష్టం కాబట్టి చాలామంది వాటిని అసలు వాడకుండా వదిలేసిన పరిస్థితి ఉంది. అందుకని ఆ 70,000 ఇల్లు కట్టినప్పటికీ కూడా అవి పెద్దగా ప్రయోజనంలోకి రాలేదు. అందువల్లే బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. ఇది బీఆర్ఎస్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్. మరి బీఆర్ఎస్ ఆల్రెడీ 1,00,000 ఇల్లు అంటే 70,000 ఇల్లు కట్టింది కదా, 30,000 అట్లా అయినాయి కదా, మరి వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందంటే ఏవైతే మిగిలిన 30,000 ఇల్లు ఉన్నాయో వాటిని ఇందిరమ్మ ఇల్లు పేరు కింద రీబ్రాండింగ్ చేసింది. అంటే ఏవైతే సగం నిర్మాణం అవ్వకుండా ఉన్నాయో, ఏవైతే కొన్ని పెయింట్స్ లేకుండా ఉన్నాయో వీటన్నిటికీ కూడా మళ్ళీ కొత్త పెయింట్స్ ఇవన్నీ వేసి వాటిని ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి రీబ్రాండింగ్ చేసి అదే లబ్ధిదారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇంకొకటి ఏం చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యలో ఆక్యుపెన్సీ వెరిఫికేషన్ సర్వే అని ఒకటి కండక్ట్ చేసింది. అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం 70,000 ఇల్లు ఇచ్చింది కాబట్టి ఈ 70,000 ఇళ్లలో లబ్ధిదారులు అందరూ ఉంటున్నారా లేదా, వాళ్ళ సమస్యలు ఏంటి, ఎక్కడ ఉంటున్నారో అని కనుక్కోవడానికి ఒక సర్వే కండక్ట్ చేస్తే ఈ 70,000 మందిలో 50% మంది ఆ ఇళ్లనే ఉపయోగించడం లేదు. తమ ఉపాధికి దూరంగా ఉండడం వల్ల మౌలిక వసతులు అంటే రవాణా లేకపోవడం,
మరుగుదొడ్లు లేకపోవడం, డ్రైనేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం, తాగునీరు లేకపోవడం, అన్నీ ఏదైతే బేసిక్ ఫెసిలిటీస్ కావాలో అవన్నీ లేకపోవడం వల్ల సగానికి సగం అంటే దాదాపుగా 35,000 అంటే అందుకే అన్ని అబౌవ్ 30,000 ఆల్మోస్ట్ ఒక 35,000 పీపుల్ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళ ఇల్లు వదిలేసి వేరే చోట అద్దెకుంటున్నారు. సో అవి ఆల్మోస్ట్ ఆల్ ఖాళీగానే ఉన్నాయి. సో ఇప్పుడు ఎలాగో ఇవి ఖాళీగానే ఉంటున్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏవైతే ఈ 30,000 ఇల్లు కేటాయింపులు ఉన్నాయో వాటిని సమీక్షించి రద్దు చేసి కేవలం సిటీకి 8 కిలోమీటర్ల పరిధిలో ఉన్న చోట్లే కట్టి తిరిగి రీఅలాట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మిగిలిన 30,000 ఇళ్ళ పరిస్థితి అది. సో దీని గురించి బీఆర్ఎస్ విమర్శిస్తూనే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మేము అంత కష్టపడి లబ్ధిదారులకు ఇస్తే ప్రభుత్వం ఇలా చేస్తూ ఉంది అని. అయితే దీనికి మంత్రి పొంగులేటి కూడా రివర్స్ కౌంటర్స్ ఇచ్చారు, అవి తర్వాత చూద్దాం. సో ఇది గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి తప్పులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇంటెన్షన్ కానీ టార్గెట్ కానీ ఒకటే, అది 1,00,000 ఇల్లు ఇవ్వడం. అది ఓట్ల కోసం ఏ రాజకీయ పార్టీ చేసినా ప్రజా మద్దతు పొందడానికే. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే బడ్జెట్ పెట్టినప్పటికీ ఈ సమస్యల వల్ల ఫెయిల్ అయింది. దీనికి మరి కాంగ్రెస్ ఏం కౌంటర్ ప్లాన్ చేస్తుందంటే, ఫస్ట్ మంత్రుల పర్యటన పాత బస్తీలో అజారుద్దీన్తో అలాగే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఏ ఏరియాస్లో చేయొచ్చు, ఎంత ఫేవరబుల్గా ఉంది అని తెలుసుకోవడానికి డబుల్ బెడ్రూమ్స్ కోసం ఫస్ట్ పర్యటన చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు లోపలే 39 ప్రాంతాలు గుర్తించారు ఇల్లు కట్టించడానికి. ఇంకొకటి ఏంటంటే సొంతగా ఎవరికైనా స్థలం ఉంటే వాళ్ళకి 5 లక్షల సాయం ఇస్తున్నారు, అంటే వాళ్ళే ఇల్లు కట్టుకోవడానికి. అలా కాకుండా వీళ్ళే కనుక స్థలం ఇస్తే ఇల్లు కట్టించిస్తారు. దీంతో పాటు ఒక ఎడిషనల్ బెనిఫిట్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది, అదే యూడిఎస్ అంటే అన్డివైడెడ్ ల్యాండ్ షేర్. ఫర్ ఎగ్జాంపుల్ 1000 గజాల స్థలం ఉందనుకుందాం. ఆ 1000 గజాల స్థలంలో ఒక 20 ఫ్లాట్లు కట్టారనుకుందాం. అంటే ఈ ప్రజలకు ఇవ్వడానికి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి. అంటే 1000/20 అంటే ఒక్కొక్క ఫ్లాట్ స్థలం మనం చూసుకుంటే 50 గజాల భూమి ఉంటుంది. సో రేపు ఎప్పుడైనా ఆ బిల్డింగ్ పాత పడిపోయింది, ప్రభుత్వం అది ఏదో తొలగించాలనుకుంది, లేకపోతే దానికి ఏదైనా సమస్య వస్తే రిజిస్ట్రేషన్ చేసినప్పుడే ఈ 50 గజాల భూమి ఎవరైతే ఉంటారో ఆ ఫ్లాట్లో ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్క మనిషి పేరు మీద 50 గజాల భూమి ఉన్నట్టు రిజిస్టర్ చేస్తారు. ఫ్లాట్ పేరు మీద కాదు, ల్యాండ్ పేరు మీద. కొన్ని సంవత్సరాలైనాక ఫ్లాట్ వాల్యూ తగ్గిపోవచ్చు, కన్స్ట్రక్షన్ వాల్యూ డిప్లీషన్ జరుగుండొచ్చు, కానీ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి రేపు ఎప్పుడైనా అది కొట్టేసినా, కోర్టు సమస్యలు వచ్చినా ఎవరైతే ఇందిరమ్మ ఇల్లులు ఉంటున్నారో వాళ్ళకి అంత పర్సంటేజ్ ఆ ల్యాండ్ మీద అయితే కంప్లీట్గా హక్కు ఉంటుంది. వాళ్ళకు ఒక భరోసా ఉంటుంది, మాకు ఒక ల్యాండ్ ఉన్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. దీన్ని యూడిఎస్ అంటారు. ఈ కొత్త బెనిఫిట్ని కాంగ్రెస్ అనౌన్స్ చేసింది. అయితే ఓ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేము గనక 1,00,000 ఇల్లు మాకున్నటువంటి 2.5 ఏళ్లలో గనక మేము కట్టించకపోతే నేను పోటీ చేయను పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇంకో పక్కన అది గనక కాంగ్రెస్ నిజంగా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినా సరే నేను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్. ఇట్లా పరస్పర కోల్వారు కూడా జరుగుతూ ఉంది. ఈ అర్బన్ ప్రాంతంలో మీరు కట్టామని చెబుతున్న ప్రాంతం ఏదైతే ఉందో, మీరు కట్టిన దానికంటే ఈ ప్రభుత్వం ఎక్కువ కడితేనే, ఎక్కువ కట్టిందని ప్రజలు హర్షిస్తేనే మళ్లీ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా నేను పోటీ చేస్తా. నేను ఈ వేదిక ద్వారా, కూకట్పల్లి వేదిక ద్వారా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇందిరమ్మ ఇండ్లు అన్నావు కదా, ఇందిరమ్మ ఇండ్లంటివి కదా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తాన్నావు, మిగతా వాళ్ళందరికీ 5 లక్షలు ఇస్తాన్నావు. హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే, ఒక్క ఇందిరమ్మ ఇల్లు నువ్వు కట్టినట్టు చూపెడితే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా, దమ్ముందా రుజువు చేయని చెప్పి నేను వారిని ఇవాళ సవాల్ చేస్తా ఉన్నా. ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లు ఎక్కడన్నా కట్టినావా, దమ్ముంటే చూపెట్టు. ఉన్న ఇల్లు కూలగొట్టడం తప్ప కొత్త ఇల్లు కట్టే తెలివి లేదు. ఏదేమైనప్పటికీ ఉన్న 2.5 ఏళ్లలో యూడిఎస్ బెనిఫిట్ తో ఇన్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించడం అనేది ఎంతవరకు ఆచరణ సాధ్యం అంటే అది కూడా ఒక క్వశ్చనే. ఎందుకంటే ఈ ఉన్నదే 2.5 years 1,00,000 ఇల్లులు, ప్లేసెస్ వెతుక్కోవడం, అఫ్ కోర్స్ ఖాళీగా ఉన్న పాత భవనాలు, ప్రభుత్వ భవనాలు, అలాగే ఉపయోగంలోనే ఖాళీ స్థలాలు వాడుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ గజం లక్షల్లో డిమాండ్ ఉన్న సమయంలో 1,00,000 ఇల్లులు ఫ్రీగా కట్టించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. ఏదేమైనప్పటికీ ఇది పొలిటికల్ ప్రచారంగా మిగిలిపోతుందా, రానున్న 2 ఏళ్లలో కాంగ్రెస్ పూర్తి చేసి బీఆర్ఎస్ కన్నా కూడా తాము మెరుగైన పార్టీ అని నిరూపించుకుంటుందా అన్నది వేచి చూడాల్సిందే. మరి మీరైతే దీని గురించి ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ ఈ హామీ నెరవేరుస్తుందని అనుకుంటున్నారు లేదో కమెంట్స్లో తెలియజేయండి. విత్ దిస్ సైనింగ్ ఆఫ్ రచన. అసలేం జరుగుతుందో రేపు మళ్ళీ కలుసుకుందాం.